హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివాసమై పార్ట్ 90. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ముందు ముందు వాళ్ళ నిజస్వరూపాలు మీకు ఖచ్చితంగా తెలుస్తాయి. అప్పుడు మీరు మా మాటల వెనుక అర్థం ఖచ్చితంగా తెలుసుకుంటారు అని అన్నారు వాళ్ళు. మరొక్క క్షణం నా కంటి ముందు మీరు నిలబడితే అదే మీకు ఆఖరి క్షణం అవుతుంది. పదునుగా వచ్చాయి అర్హంత్ మాటలు. వాళ్ళు వెళ్ళిపోయారు భయంతో, ఇంకేం మాట్లాడకుండా. చాలాసేపు అర్హంత్ కోపం తగ్గలేదు. అక్కడ లోచన బాధపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. రామయ్యకి కూడా చాలా బాధ కలిగింది. బాలు అర్హంత్ రియాక్షన్కి సంతోషంగా ఉన్నాడు ఒక పక్క. అలానే అర్హంత్కి అన్ని నిజాలు తెలియాలని కూడా అనుకున్నాడు. చాలాసేపటికి లోపలికి వచ్చిన అర్హంత్ అక్కడ లోచన కనిపించకపోవడంతో రంగిని అడిగాడు, లోచన ఎక్కడా అని. బాలు కూడా అడగడంతో వెనక ఉన్నట్లు సైగ చేసి చూపించింది రంగి. అర్హంత్ వెంటనే వెనక వైపుకి వెళ్ళాడు. అక్కడ ఎక్కడా కనిపించకపోవడంతో గబగబా మొత్తం వెతుకుతూ లోచన అని పిలిచాడు. తనను తనే తిట్టుకున్నాడు. ఆ మాటలకి లోచన ఎంత బాధపడి ఉంటుందో అని గ్రహించకుండా తన ఆలోచనలో తను ఉన్నందుకు. ఒక క్షణం తనని దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పి ఉండాల్సింది. ఇప్పుడు తనని కూడా అలానే అనుకుంటుందేమో, నేను ఆ మాటలు విని తప్పుగా అర్థం చేసుకున్నాను అనుకుని ఉంటుందా అని తనలో తనే మదనపడుతూ చుట్టూ వెతుకుతున్నాడు. పశువుల పాక దగ్గర ఆవు దగ్గర ఉన్న లోచనను చూసి రిలాక్స్ అవుతూ లోచన అని మరోసారి పిలిచాడు. అక్కడ లోచన గౌరీ పక్కన కూర్చుని దాని గంగడవులు సవరదీస్తూ తన ఆలోచనలో తను ఉంది. తను పిలిచినా పలకకుండా ఆలోచనలో ఉన్న లోచన దగ్గరకు వెళ్తుంటే గౌరీ తన తల విసిరింది విసురుగా. కొత్త వాళ్ళెవరో, వారి వల్ల లోచనకి ఇబ్బందేమో అన్నట్లు. లోచన తన ఆలోచనల నుండి బయటకు వచ్చి వెనక్కి తిరిగి చూడగా అర్హంత్ అక్కడ ఉండడంతో బావా అంటూ లేచి అర్హంత్ దగ్గరకు వెళ్ళింది. అర్హంత్ ఒక్కసారిగా తనని గట్టిగా హత్తుకున్నాడు. లోచన సైలెంట్గా ఉండడంతో అర్హంత్ వల్ల తనకి ఎలాంటి ప్రమాదం ఉండదని అర్థమయ్యి సైలెంట్ అయ్యింది గౌరీ కూడా. బావా ఏమైంది అని అడిగింది అర్హంత్ని లోచన. ఎందుకు ఎక్కడున్నావు అని అడిగాడు తనని దూరం జరిపి నుదుటి మీద ముద్దు పెట్టి. కాసేపు ఇక్కడ ఉండాలనిపించింది. వచ్చాక గౌరీతో ఎక్కువసేపు లేను కదా. ఇది నా ఫ్రెండ్ బావా, రా నిన్ను పరిచయం చేస్తాను అని అర్హంత్ చేతిని పట్టుకుని గౌరీ దగ్గరకు తీసుకెళ్ళి, గౌరీ తను మా బావ, ఇంకా నా భర్త కూడా అని అర్హంత్ చేతిని గౌరీ నుదుటి దగ్గర తాకించింది. అది చిన్నగా తల ఆడించడంతో బావా నువ్వు గౌరీకి నచ్చావు అంది సంతోషంగా. లోచనాని సైడ్ నుండి దగ్గరకు తీసుకుని సారీరా అన్నాడు మెల్లగా. ఎందుకు బావా? ఇంకా చెప్పాలంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వాళ్ళ మాటలు నాకు అలవాటే బావా. ఇప్పుడు కొత్తగా వాళ్ళు అన్నది లేదు నేను బాధపడుతూ కూర్చోవడానికి. కానీ నువ్వు ఏమనుకుంటావో అని భయం. నువ్వు తప్పుగా అనుకోవని తెలిసినా ఏదో భయం అంది. లోచన నుదుటి మీద ముద్దు పెట్టి లోపలికి వెళ్దాం పదా అన్నాడు. అంటూ అక్కడ ఒక పక్కగా ఉన్న గడ్డిని గౌరీ ముందు వేసి పొద్దున్నే వస్తాను గౌరీ అని వెళ్ళింది అర్హంత్తో కలిసి. ఆ పూట ఉపవాసం ఉండమని చెప్పటంతో అర్హంత్ వాళ్ళిద్దరూ కేవలం పళ్ళు తిని పాలు మాత్రమే తీసుకున్నారు. మిగిలిన వాళ్ళు కూడా భోజనం వద్దని లైట్గా టిఫిన్ తిన్నారు. 8 అలా అవుతుంటే రంగి వెళ్ళిపోయింది. మిగిలిన వాళ్ళు కూడా పడుకోవడానికి రెడీ అయ్యారు. ఉదయం ఎర్లీగా లేవడంతో పాటు అలసిపోవడంతో అందరూ ఎర్లీగానే పడుకున్నారు. అర్హంత్ పడుకున్నాడు కానీ నిద్రపోలేదు. లోచన డీప్ స్లీప్లోకి వెళ్ళింది అని నిర్ధారించుకుని అప్పుడు మెల్లగా లేచి బయటకు వెళ్ళాడు. అప్పటికి టైం 10 దాటింది. బాలుతో మాట్లాడాలని అతని ఉద్దేశం.
బాలు ఎక్కడ ఉంటాడో అనుకుని వచ్చాడు. కానీ బాలు హాల్లోనే ఉండడంతో వెళ్ళి తన పక్కన కూర్చుని, నీతో మాట్లాడాలి బాలు, నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటావో చెప్పు అని అడిగాడు. మీరు వస్తారని ఊహించాను, అందుకే మెలకువగా ఉన్నాను. ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నారు అని అడిగాడు బాలు అర్హన్ని. లోచన గతం గురించి. ఈ ఊరంతా తనంటే ప్రాణం పెడుతుంది, కానీ వాళ్ళిద్దరూ మాత్రం ఎందుకలా అని అడిగాడు సందేహంగా. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా మీ నానమ్మ చెప్పినట్టు చేస్తారు కాబట్టి అని అన్నాడు. వాట్? అంటే నానమ్మ అని ఆగాడు. ఈ ఊరిలోని ప్రతి గడపకి రాజావారి కుటుంబం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం అర్హన్. ఎందుకంటే ప్రతి కుటుంబం ఏదో ఒక సందర్భంలో రాజా కుటుంబం నుండి సాయం పొందిన వాళ్ళే. కానీ ఒకే ఒక్క సంఘటన మా అందరిలోనూ ఆ కుటుంబం మీద ద్వేషం పెరిగేలా చేసింది. దానికి కారణం మీ నానమ్మ అంటే నమ్మగలవా అని అడిగాడు బాలు. నాకు పూర్తిగా తెలియాలి బాలు అని అడిగాడు అర్హన్. నాకు పూర్తిగా తెలియదు, తెలిసినంతవరకు చెప్పగలను అన్నాడు. అసలు చిన్ననానమ్మ గుడిలో దొరకడం ఏంటి అని అడిగాడు అర్హన్. అమ్మమ్మ తాతయ్య వాళ్ళ తాతయ్యకి దొరికిన మాట వాస్తవమే, కానీ అనాథ కాదు. రాజకుటుంబానికి చెందిన ఒకరు ఆమె తల్లిని బలవంతంగా నిర్బంధించి తీసుకొచ్చారు అని అనుకుంటారు. ఆమె కడుపుతో ఉన్నప్పుడు ఆ చెర నుండి తప్పించుకుని బయటకు వచ్చింది, కానీ అప్పటికే ఆమె కడుపుతో ఉంది. గుడి పరిసర ప్రాంతాల్లోనే ఆమెకు ప్రసవం జరిగింది. అయితే అప్పుడు ఆమె చనిపోయింది. సులోచన అమ్మమ్మ ఒంటరిగా మిగిలిపోయింది. ఆమె ఈ ఊళ్ళో 2 ఏళ్ల నుండి ఉంటున్నా ఎవరికీ ఆమె గురించి తెలియదు. ఆమె ఎవరు ఏంటి అని తెలిసిన వాళ్ళు బయటకు చెప్పరు, కారణం వాళ్ళ పరువు పోతుందని. అలా సులోచనాదేవి అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళ తాతయ్య దగ్గరకు చేరింది. అప్పటికే ఆయనకు కొడుకు, ఆ కొడుకుకు కూడా కొడుకునే పుట్టాడు. ఆడపిల్ల. ఆ పార్వతీదేవి ప్రసాదంగా భావించి ఆయనే పెంచారు తనని అని చెప్పాడు బాలు. అర్హన్ శ్రద్ధగా వినడం గమనించి, ఎందుకో తెలియదు కానీ అమ్మమ్మని బయటకు రానిచ్చేవారు కాదంట. అప్పట్లో ఘోష లేకపోయినా కూడా అస్సలు బయటకు పంపించేవారు కాదంట. ఇంకా చెప్పాలంటే ఆవిడ చూసిన 3 మగవాళ్ళు కూడా ఈ ఇంట్లో ఉన్న మగవాళ్ళు మాత్రమే అని చెప్పాడు. ఎందుకలా అని అడిగాడు అర్హన్. అమ్మమ్మ చాలా అందంగా ఉండేదంట. ముత్తాతగారి తండ్రికి ఆమె పుట్టుక గురించి తెలుసు అన్నది మా తాతయ్య మాటల ద్వారా నాకు అర్థమైన విషయం. ఆ అందమే ఆమె పాలిట శాపంగా మారకూడదని రాజకుటుంబం నీడ కూడా ఆమె మీద పడకుండా కాపాడారని అంటారు. కానీ రాజేశ్వరీదేవి చూపు ఆమె మీద పడింది. దానికి కారణం ఆమె భర్త జాతకంలో ఉన్న దోషం. ఆడపిల్ల ఉసురు పోసుకున్నారు. అన్యాయంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశారు. అందుకే రాజావారికి ఆ దోషం కలిగింది అని కూడా అంటారు. కానీ నిజం తెలియదు. రాజేశ్వరీదేవి నాన్నగారే సులోచన అమ్మమ్మ తల్లిని బంధించింది అని కూడా అంటారు. అందుకే ఆమె చావు గురించి బయటకు రానివ్వకుండా ఆమె గురించి తప్పుగా ప్రచారం చేశారని అంటారు. అందులో నిజానిజాలు తెలుసుకోవడానికి ఇప్పుడు అసాధ్యం. తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. మా తాతయ్య తనకు తెలిసిన విషయాలు చెప్తూ ఉండేవాడు. అది కూడా లోచనాకి కాదు, నాకు మాత్రమే. ఒకానొక సమయంలో వాళ్ళ మాటలకు కోపంతో ఊగిపోయి వాళ్ళని కొట్టడానికి వెళ్ళాను. అప్పుడు చెప్పాడు తాతయ్య ఈ విషయాలన్నీ. తాతయ్య అమ్మమ్మ ఇద్దరూ కూడా అన్నా చెల్లెలుగా కలిసి పెరిగారు. మరి నెక్స్ట్ ఏంటి తెలుసుకుందాం మరో అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.